నమస్తే ఫ్రెండ్స్, రవికిష్ అమ్మన్కర్ మీతో. ఇక్కడ ఏపీడిఎస్సి 2024కి సంబంధించి మీకు అప్లై చేయడానికి ఏమేం కావాలి, అలాగే ఎలా అప్లై చేయాలి, అప్లై చేసే విధానం, ఏ టైంలో ఇలా చేస్తే మీకు ప్రాబ్లం అనేటువంటిది రాదు, చాలా సాఫీగా అయితే మీ యొక్క అప్లికేషన్ కూడా వేసేయచ్చు. చాలామంది కూడా ఈ ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏం ఉండాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ముందుగానే ఇక్కడ పేమెంట్ అడుగుతున్నారు కాబట్టి పేమెంట్ చేసిన తర్వాత తలెత్తే ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కోసారి సర్వర్ కూడా బిజీ అవ్వచ్చు, ఒక్కోసారి నెట్వర్క్ కూడా ఇష్యూ కావచ్చు. సో ఆ టైంలో ఏమవుతుందంటే మీరు చేసేటప్పటికి మధ్యలో డిస్టర్బెన్స్ అయిపోయి అటు ఇటు కాకుండా చాలా ఇబ్బంది అనేది పడుతున్నారు కాబట్టి చాలామంది అడగడంతో సో ఇప్పుడు అనేటువంటిది అప్లికేషన్ అయితే ప్రాసెస్ అన్ని అప్డేట్ అనేది చేయడం జరిగింది వెబ్సైట్లో. సో దానికి సంబంధించి నేను ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేశాను, తొందరపడి చేయబాకండి అని చెప్పేసి. సో ఇప్పుడైతే టైం దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను వెబ్సైట్ కూడా చెక్ చేస్తే చాలా క్లియర్గా అయితే డీటెయిల్స్ వస్తున్నాయి. సో అందుకని నేను మీకు ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, అలాగే ఏ టైంలో అప్లై చేస్తే మనకు అప్లికేషన్ కూడా సాఫీగా అయిపోతుందని కూడా నేను ఈ వీడియో చెప్తాను. ఎందుకంటే ఒక పోస్ట్కి 750 రూపీస్ అండి. సో అలాగే మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని పోస్టులకి పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అది కూడా అప్లికేషన్ ముందరనే మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందు సాగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కూడా మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కొంచెం టైం అయినా పర్లేదు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఇది మనకు జాబ్కి సంబంధించిన విషయము. ఇక్కడ మనకు మొత్తంగా 6100 పోస్టులకి అయితే భర్తీ చేస్తున్నారు కదా. సో దీనికి సంబంధించి మనకు ఏపీడిఎస్సి 2024 సంబంధించి కోర్టులో కూడా కేసు చేయడం జరిగింది, ఎస్జిటికి సంబంధించి. మరి దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఇప్పటికే ఏపీటెట్ 2024 సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. దానికి ఎటువంటి ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు కాబట్టి నేను చూశాను. సో అది కూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత కూడా ఆన్లైన్లో మీకు ఎలా ప్రాసెస్ అప్లై చేయాలి అని కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, నిదానంగా చూడండి. టైం అయినా పర్లేదు, ఇది ఇక్కడ నేను చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఎందుకంటే చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. అడిగిన తరుణంలో అయితే నేను వీడియో మళ్ళీ ఇంకోసారి అయితే క్లియర్గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుంది. అసలే టైం చదువుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది. సో ఈ సమయంలో మనం ఈ గందరగోళంలో అటా ఇటా అని ఈ ఒక టెన్షన్ పెట్టుకొని మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను వీడియోలో ఒక్కసారిగా మీకు చెప్పేస్తాను. సో ఇది మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అయితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరి టైం కూడా వేస్ట్ చేయకూడదండి. మనం వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో వాళ్ళకంటూ ఒక టైంలో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోతే వాళ్ళకు ఒక టైం అనేది మళ్ళీ వాళ్ళ చదువులో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తారు కాబట్టి నేను అదే ఆశిస్తున్నాను. సో పాజిటివ్గా ఆలోచన చేస్తున్నానండి. సో ఇప్పటివరకు అయితే లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, ప్రతిదీ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇక మనం లేట్ చేయకుండా ఇప్పుడు మనం ఆన్లైన్ కూడా వెళ్ళి చూపిస్తాను. సో ఏపీటెట్ సంబంధించి అలాగే ఏపీడిఎస్సి వెబ్సైట్ సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఏపీటెట్ సంబంధించి ఫిబ్రవరి 2024 సంబంధించి వెబ్సైట్ అనేది ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ అనేవి వచ్చినాయి. సో ఇక్కడ ఓన్లీ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది. ఇంకా ఎటువంటి ఫీ పేమెంట్ కానివ్వండి, అలాగే అప్లై ఆన్లైన్ చెప్పేసి ఎక్కడ కూడా మీకు కనిపించడం లేదు. అంటే ఏపీటెట్ సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది కూడా ఎక్స్టెండ్ చేయడం లేదు. సో ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది కూడా బాగా చేసేయండి. సో ఇప్పుడు మనం ఏపీడిఎస్సి 2024 సంబంధించి కూడా వెబ్సైట్లో వెళ్ళి చెప్తాను. అంతకంటే ముందుగా ఇక్కడ మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. కావాల్సిన డాక్యుమెంట్స్ అండి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మీకు అన్నట్లయితే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఆధార్ కార్డు, 10th క్లాస్ డీటెయిల్స్, అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్, అలాగే మీ యొక్క 4th నుంచి 10th వరకు మీరు ఎక్కడెక్కడ చదివారో దానికి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది మనకు కావాలి. అక్కడ ఆ డిస్ట్రిక్ట్ని బట్టి మీకు లోకల్ నాన్ లోకల్ అనేది అక్కడ మీకు అపియర్ అవుతుంది. అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మీ ఏ పోస్టులకు అప్లై చేస్తే ఆ పోస్టులకు సంబంధించి మీరు అక్కడ జస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుందండి. అలాగే దీంతో పాటుగా ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండి, సపరేట్ కాదు, ఒకటే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒకటే అలా ఎలా అంటే ఒక ఫోటో అతికిచ్చి దాని కింద మీ యొక్క సైన్ చేయండి. ఆ సైన్ కూడా బ్లాక్ ఇంక్లో ఉండాలండి. సో ఎటువంటి బ్లూ ఇంక్తో ఉండకూడదు, బ్లాక్ ఇంక్తోనే మాత్రమే ఉండాలి. చాలా జాగ్రత్తగా మీరు దాన్ని స్క్రాప్ చేసేసి ఒకే దాంట్లో వచ్చేటట్టుగా మీరు సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకోండి. సో అప్లై చేసేటప్పుడు అది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకేసారిగా మీకు అయిపోతుంది. అలాగే మీరు పేమెంట్ చేయడానికి ఒక డెబిట్ కార్డ్ అనేది పెట్టుకోండి. సో మిగతా ఏ ఆన్లైన్ యాప్లు అవన్నీ కూడా ఏం పెట్టుకోవాకండి, మీరు డెబిట్ కార్డు అనేది పెట్టుకోండి. డెబిట్ కార్డు పెట్టుకొని ఆ యొక్క డీటెయిల్స్, కార్డ్ నెంబర్ కానివ్వండి, ఆ కార్డ్ నెంబర్ ఉన్న మీద ఎవరైతే అకౌంట్ ఉంటుందో వాళ్ళ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ కానివ్వండి, అలాగే సివివి కానివ్వండి, దాని ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కూడా దగ్గర క్లియర్గా ఉన్నట్లయితే మీరు మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, అలాగే వ్యాలిడ్ ఫోన్ నెంబరు, అలాగే ఆ ఫోన్ నెంబర్ అన్నటువంటి ఫోన్ ఎక్కడైతే ఉందో అది కూడా దగ్గర పెట్టుకొని మీరు ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చండి. మీరు మీ మొబైల్లోనే అప్లై చేయొచ్చు. ఎక్కడ వెళ్ళి మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు దగ్గర పెట్టుకున్నట్లయితే ఇవే చాలండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. దానికి అనుగుణంగా మీరు వీడియోని ఒకసారి పూర్తిగా చూసేయండి. ఆ తర్వాత మళ్ళీ అప్లై చేసే ముందర ఒక దగ్గర చూస్తూ ఒక దాంట్లో మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది రాదు. ఇది నేను గ్యారెంటీ అండి. ఏ టైంలో అప్లై చేస్తే మనకు అప్లికేషన్ సాఫీగా అయిపోతుందని క్లియర్గా అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడండి ఇప్పుడు ఏపీడిఎస్సి 2024 సంబంధించి వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఫస్ట్ పేమెంట్, తర్వాత అప్లికేషన్, తర్వాత ప్రింట్, అలాగే తర్వాత మనకు హాల్ టికెట్స్ ఇవన్నీ సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి. వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా అడ్వర్టైజ్మెంట్లు అనేవి రెసిడెన్షియల్ స్కూళ్ళు కానివ్వండి, అలాగే మామూలు స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత మీకు ఇక్కడ వేకెన్సీస్, ఎగ్జామ్ షెడ్యూల్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ చేయాలి కదా. సో ఫస్ట్ పీ పేమెంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ పీ పేమెంట్ దగ్గర మనం చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ టు పేమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే పాపప్ కింద. సో ఇక్కడ ఆల్రెడీ మేము డీటెయిల్స్ అని ఇచ్చాము. మీరు ఒకేసారి అన్ని పోస్టులకు, అయితే మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నా అన్ని పోస్టులు ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఏమంటున్నానంటే ఇక్కడ యాడ్ పోస్ట్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు యాడ్ అవుతా పోతా ఉంటాయి అనమాట. నేను చూపిస్తాను, మీరు టెన్షన్ పడకండి. అలాగే ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు క్లియర్గా. ఈ నోటిఫికేషన్ కూడా మీరు ఆల్రెడీ చదువుకోవాలి. అప్లై చేసే ముందర మీరు కొంచెం అవేర్నెస్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అయితే ఈజీగా అప్లై చేసేయచ్చు. సో ఇంకా మీకు అర్థం కానట్లయితే మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి వీడియో కింద. నేను తప్పకుండా మీకు డౌట్స్ వెంటనే క్లియర్ చేస్తాను. సో నేను ఈ టైం కూడా చెప్తాను కదా, ఆ టైంలో మీరు చేసినట్లయితే మీరు చేస్తానండి. ఆ డౌట్లు అడిగిన వెంటనే మీకు అప్పుడే వెంటనే మీకు అనేటువంటిది నేను రిప్లై ఇస్తాను. సో మీకు కూడా ఈజీ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండకుండా తొందరగా చాలా తక్కువ టైంలో అయితే మీరు అప్లికేషన్ వేసేయచ్చు. సో అది మాత్రం గ్యారంటీ అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లోజ్ చేసేసినట్లయితే మనకు అప్లికేషన్ అనేది ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు మీ యొక్క నేమ్ రాస్తారు, క్యాండిడేట్ నేము, అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేలా ఫీమేలా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్ టు విచ్ డిస్టిక్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క లోకల్ ఏ డిస్టిక్ ఉంటుందో ఆ డిస్టిక్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ అడుగుతున్నారు. కమ్యూనిటీ అంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, బీసీబీయా, బీసీఏనా, బీసీసీయా, బీసీడీయా, అలాగే ఓసీయా, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అని అడుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇది నో అనే ఉంటుంది, నో అని పెట్టేసేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్లీ ఏబుల్డ్, అయితే ఒకవేళ మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేకుంటే నో అని పెట్టేసుకోండి. కానీ అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి డీటెయిల్స్ సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అనేది అవ్వండి ముందుకు. డీటెయిల్స్ ఒక్కసారి రాంగ్ అయినాయి అంటే మళ్ళీ మీరు 750 పెట్టి మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానమైన పర్లేదు. అలాగే ఇక్కడ మీరు చూసండి, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే ఎస్ అని పెట్టుకోండి, మిగతా వాళ్ళంతా నో అని పెట్టేసుకోండి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, యాక్చువల్గా ఇక్కడ మనకు ఇది కనిపిస్తుంది కదా. సో ఇది మీకు ఒక ఫోటోలో చూపిస్తాను, ఇక్కడ రావట్లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకోవడానికి. సో మీకు అది చూపిస్తాను. అయితే ఇక మనకు ఆధార్ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, క్యాండిడేట్ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటున్నారు. అలాగే ఇక్కడ మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఈ అమౌంట్ ఇప్పుడు నేను చూపిస్తాను, టెన్షన్ పడకండి. ఇక్కడ ఒక క్యాప్చా ఇచ్చారు, ఒక క్యాప్చా ఇచ్చేసి కింద వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దాన్ని చెక్ చేసేసి మీరు ప్రివ్యూ ఫామ్ మీద చెక్ చేయాలి. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు ఫోటోలు కూడా చూపిస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా ఆ స్టెప్ ఫాలో అయ్యి మీరు అప్లై చేసేయండి. మీకు ఆధార్ నెంబరు, అలాగే మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది లేదు. సో ఇక్కడ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే పోస్టులు కనిపిస్తున్నాయి. ఎన్ని పోస్టులకి ఇక్కడ మామూలుగా అయితే 4 సెలెక్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ పైన ఒకటి వస్తుంది నార్మల్గానే. అక్కడ మీరు ఇక్కడ చూడండి పోస్ట్ టైప్ అంటే మీరు పీజీటీకి అప్లై చేస్తున్నారా, టీజీటీకి అప్లై చేస్తున్నారా, స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారా, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్కి అప్లై చేస్తున్నారా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మీకు పోస్ట్ నేమ్ అడుగుతుంది, అంటే ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు. ఒకవేళ నాన్ లాంగ్వేజ్ అన్నారు అనుకోండి, ఎస్ఏ, సోషల్ స్టడీస్ లేదా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు కింద యాడ్ పోస్ట్ అని ఉంది కదా. సో యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే మాకు ఇది అవసరం లేదండి, ఎక్కువ అమౌంట్ అవుతుంది, సో మా దగ్గర దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా లేదనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు రిమూవ్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒకటి తగ్గిపోతుంది. సో ఆ తర్వాత ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ నాకు మనం చెప్పుకున్నాం కదా, సేమ్ అలా ఇచ్చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ప్రివ్యూ ఫామ్ అని చెప్పేసినట్లయితే మన యొక్క ఫామ్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. ఆ ప్రివ్యూ ఫామ్ అనగా మనకి ఇలా నొక్కంగానే ఇలాగా మనకు నెక్స్ట్ విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి వేరే వాళ్ళకి, సో దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ రావడం వల్ల నేను ఇక్కడ మీకు ఇలా చూపిస్తున్నాను. కొన్ని క్రెడెన్షియల్స్ అనేవి హైడ్ చేయడం జరిగింది, సో ఫర్ సెక్యూరిటీ పర్పస్కి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇలా అనేది అప్పీర్ అవుతుంది. అప్పీర్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా వస్తాయి. ఈ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా. కరెక్ట్ అయిన తర్వాత మీకు అక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది. పైన అమౌంట్ అని చెప్పాను కదా ఇంతకుముందు, మీరు కొంచెం బ్యాక్ వెళ్ళినట్టయితే తెలుస్తుంది. అక్కడ అమౌంట్ అనేది ఇక్కడ మీకు పేడ్ అమౌంట్ అని కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆ అమౌంట్ అనేది వస్తుంది. ఆ అమౌంట్ అనేది మీరు ఇక్కడ కింద మీ పోస్టులు అని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే అన్ని పోస్టులు ఇంటూ 750, 2 పోస్టులు అనుకోండి 1500. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏమైనా ఇంకా మీరు రాంగ్ ఉన్నాయి, డీటెయిల్స్ మాకు రాంగ్ వచ్చేయండి, మళ్ళీ మేము ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు మళ్ళీ బ్లాక్ వెళ్ళేసి మీరు అక్కడ మళ్ళీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకొని మళ్ళీ ముందుకు వస్తారు. ఆ తర్వాత ఇక్కడ మీరు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. అది నేను తీయలేదండి.
సో అక్కడ మీరు మీ యొక్క డెబిట్ కార్డ్ యూజ్ చేసి, నేను చెప్పాను కదా డెబిట్ కార్డ్ పెట్టుకోమని చెప్పేసి, ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేసేసి ఎంత ఫీ ఉంటుందో అంత ఫీ అనేది మీరు అక్కడ పే చేయండి. మీరు అక్కడ పే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అండి, ఎందుకంటే మనం తొందరపడి అది రావట్లేదే, ఏమైందో ఏం లేదని చెప్పేసి మీరు చాలా రీఫ్రెష్లు కానీ అలాంటివన్నీ ఏం చేస్తుంటారు. సో అవన్నీ కూడా ఏం చేయబాకండి. మీరు జస్ట్ అక్కడ ఏం డీటెయిల్స్ అడిగారు, ఫస్ట్ మీకు రూపేనా, మాస్టర్ కార్డా లేకుంటే వీసా కార్డా అని అడుగుతుంది. సో అందులో మీరు ఏదో ఒక కార్డు మీ పైనే ఉంటుంది, కార్డు పైన ఉంటుంది రూపే, వీసే, మాస్టర్ అని. సో అందులో ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కార్డ్ నెంబరు, అలాగే కార్డు హోల్డర్ నేము, అలాగే దానికి సంబంధించి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అలాగే CVV నెంబర్ ఇచ్చేసి మీరు ప్రొసీడ్ టు పే అనేది అది ప్రాసెస్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది, అంటే వితిన్ సెకండ్స్లోనే అయిపోతుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడి గాబర పడకండి, తొందర పడకండి. దాని పని దాన్ని చేసుకొనివ్వండి. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అది వెళ్ళిపోయి మళ్ళీ మనకు బ్యాక్ అప్లికేషన్లో వచ్చేస్తుంది. అప్లికేషన్లో వచ్చిన తర్వాత మనకు అక్కడ కనిపిస్తుంది, అంటే ఆ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, అది క్లియర్గా మీకు అర్థమవుతుంది. పేమెంట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అది పేమెంట్ ప్రాసెస్ అయిపోయి ఇది వస్తుంది. మీరు ఎటువంటి రీఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు, ఏమి లాగిన్ చేయాల్సిన అవసరం లేదు, బ్యాక్ రావాల్సిన అవసరం లేదు, క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆ పేమెంట్ చేసి కానీ అది ప్రాసెస్ అవ్వనివ్వండి. అయిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో APDSC 2024 అని చెప్పేసి యువర్ క్యాండిడేట్ ID ఈజ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఆ ఐడికి ఇది చేశాను, క్రెడెన్షియల్స్ ఇది ఉన్నాయి కాబట్టి అక్కడ హైడ్ చేయడం జరిగింది. అక్కడ ID అనేది వస్తుంది. సో ID కూడా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. రాకపోయినా పర్లేదు, ఎటువంటి టెన్షన్ లేదు. అయితే ఇక్కడ మీకు ఒకటి ఇది హింట్ ఏంటంటే టిప్పు, ఇక్కడ మీరు ఇలా వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీరు కంప్యూటర్లో అప్లై చేస్తున్నట్లయితే మీ ఫోన్ ద్వారా దాన్ని కెమెరాతో ఫోటో తీసుకొని పెట్టుకోండి. తర్వాత మీకు అది ఎలా తీసుకోవాలి, మళ్ళీ కార్డు డీటెయిల్స్ ID ఎలా రావాలని కూడా నేను మీకు చెప్తాను. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ కింద వస్తాయి చూడండి. మీరు పే చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది, మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, మీరు దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ ఐడిలో వస్తారు, లేదా మీరు ఇప్పుడు చూపిస్తాను అట్లయినా చేసేయచ్చు. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు వస్తుంది కదా, వచ్చిన తర్వాత మీరు ఏం చేయబాకండి, అక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చిన తర్వాత మీకు ఏం డిస్ప్లే అవుతుందంటే ఇక్కడ మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా అయినా చేయొచ్చు, లేదా అక్కడ క్లిక్ చేసినా మీకు ఇదే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో క్యాండిడేట్ ID అని చెప్పేసి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి, క్యాప్చా అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ మీకు ఏదైతే కొత్తగా క్యాండిడేట్ ID జనరేట్ అయి వచ్చి ఉంటుందో, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారో లేదా ఫోటో తీసుకున్నారో అది ఇక్కడ మీ డీటెయిల్స్ క్యాండిడేట్ ID ఇచ్చేసిన తర్వాత, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మీరు క్యాప్చా ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ అని చేయాలి. లాగిన్ అని చేసినట్లయితే మనకు అప్లికేషన్ అనేది ఫర్దర్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుందో మళ్ళీ ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. సైడ్లో అంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పైన ఇది కనిపిస్తుంది. సో ఈ కలర్ సింబల్ మీకు ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ లాగా కనిపిస్తుంది కదా, ఆ బటన్ కనిపిస్తుంది సింపుల్గా. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే కింద ఇలా హోమ్ అని చెప్పేసి, క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి, ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి, అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసింది కదా. మీరు జస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. సో మనం ఫామ్ ఎలా అప్లై చేయాలని మీరు అక్కడ ఏం టెన్షన్ పడకండి. జస్ట్ అప్లికేషన్ ఫామ్ మీద ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి, ప్లీజ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్ ఉంది కదా, జస్ట్ టిక్ పెట్టేయండి. టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేశారు కదా, ఫస్ట్ లాగిన్ చేశారు కదా పేమెంట్ దగ్గర, ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ కొన్ని వచ్చేస్తాయి, మీకు ఆటోమేటిక్గానే వచ్చేస్తాయి. ఇక్కడేం టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది జస్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అలాగే జెండర్ కానివ్వండి, ఫాదర్ నేమ్, ఇక్కడ మీరు ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్ని ఇక్కడ టైప్ చేస్తారు. అక్కడ ఆల్రెడీ టైప్ చేసింటారు కాబట్టి అది ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంటుంది. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయో అవి ఇక్కడ అడుగుతుంది చూడండి. పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ లోడ్ అవుతుంది. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు విలేజ్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఆ విలేజ్ తర్వాత మీకు డోర్ నెంబర్ అడుగుతుంది. డోర్ నెంబర్ ఇచ్చేయండి. డోర్ నెంబర్ ఇచ్చిన తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఆల్రెడీ తీసేసుకుంది కాబట్టి ఏముండదు. ఆధార్ నెంబర్ ఆల్రెడీ లోడ్ అయిన తర్వాత ఏముండదు. ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది. సో ఈమెయిల్ ఇచ్చేయండి. ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత మీకు కింద కమ్యూనిటీ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. మ్యారీడా అన్మ్యారీడా అనుతుంది. సో దాన్ని బట్టి మీరు ఇచ్చేయండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఇందాక ఇచ్చారు కదా, ఆటోమేటిక్గా నో ఇచ్చేసి ఉంటారు. అలాగే కింద చూసుకున్నట్లయితే ఆర్ యూ కేమ్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి, ఎప్పుడైతే మనకు 2014లో జూన్ 10న బైఫర్ఫికేషన్ అయిపోయింది కదా, విడిపోయింది కదా తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి, ఆ తర్వాత ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చినట్లయితే ఎస్ అని పెట్టుకోండి, లేకుంటే నో అని పెట్టేసుకోండి. అలాగే ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో ఉన్నారో వాళ్ళు కనుక వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి, లేకుంటే నో అని పెట్టుకోండి. ఈ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. మీరు రెగ్యులర్గా చదివారా లేకుంటే మామూలు ప్రైవేట్గా చదివారా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో రెగ్యులర్ అని సెలెక్ట్ దగ్గర అక్కడ టిక్ చేసుకోండి. టిక్ చేసుకుంటారో ఎవరైతే పార్ట్ టైం చేస్తారో వాళ్ళు, అంటే ప్రైవేట్గా చేస్తారో వాళ్ళు ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకోండి. అంటే డైరెక్ట్గా వాళ్ళు 10th రాస్తున్నామో అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ప్రైవేట్ దాంట్లో అలా సెలెక్ట్ చేసుకోండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. దానికి తప్పకుండా మీకు అయితే క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేయండి. కాబట్టి నేను అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది, చదువుకోవడానికి కూడా టైము
లేదు కాబట్టి సో అప్లై ఎంత తొందరగా చేసేసుకుంటే అంత మంచిది. ఆ తర్వాత మన యొక్క ప్రిపరేషన్ అనేది ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ఎస్జిటి పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు, అంటే బీఎడ్ వాళ్ళు ఎవరైతే ఎస్జిటి పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నా సలహా ఏంటంటే అప్లై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మనకు రాజస్థాన్ సంబంధించి టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. బీఎడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్జిటి పోస్టులకు అర్హత, అంటే 1 to 5th క్లాస్ చెప్పడానికి అర్హత. అలాగే బీఎడ్ వాళ్ళు ఓన్లీ హైయర్ దాటికి, అంటే మనకి స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నాయి కదా, వాటికి మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడైతే అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ మనకు ఇది కోర్టులో కేసు ఉంది కాబట్టి ఒకవేళ తీర్పు అటు అయినా కూడా మనకు 750 రూపాయలు అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేయకపోవడమే మంచిది. అయితే ఇక్కడ ఇంకొక సజెషన్ కూడా ఏంది, ఇంకొక సలహా కూడా ఏంటంటే ఎవరైతే డిఎడ్ కానీ టీటీసీ కానీ చేసి అలాగే బీఎడ్ కూడా చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ టీటీసీ కోర్స్ లేదా డిఎడ్ కోర్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఎస్జిటి పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. లేని పక్షంలో మీరు చేయకపోవడమే ఉత్తమము. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్లో కూడా అది అనుమతించలేదన్నమాట. సో ఎస్జిటి పోస్టులకు అయితే ఎవరైతే 1 to 5th క్లాస్ సంబంధించి ట్రైనింగ్ కోర్స్, టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తుంటారో వాళ్ళే అప్లై చేసుకుంటారు. సో మనం చేయకపోవడమే ఉత్తమం అని చెప్పేసి నా సలహా. ఆపై అది మీ ఇష్టం. అది ఇంతకుముందు మనం చెప్పాం కదా, పోస్ట్ సెలక్షన్ దగ్గర అక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. సెకండరీ గ్రేడ్ టీచర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ సబ్జెక్ట్ ఏదని చెప్పి అక్కడ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చెప్పాను కదా లోకల్ అని చెప్పేసి, నేను 4th to 10th క్లాస్ వరకు మన డీటెయిల్స్ కావాలని చెప్పేసి ఇక్కడ చూడండి 4th క్లాస్ ఎక్కడ చదివారు అంటే డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఇక్కడ నేను ఇక్కడ హైడ్ చేశాను కదా, ఈ హైడ్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఆ డిస్ట్రిక్ట్లలో మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు ఈ క్లాసులు అనేది 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఈ 10th వరకు మీరు ఎక్కడ చదివారు అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఒకవేళ కనుక మీకు అన్నింటిలో ఒకటే డిస్ట్రిక్ట్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు లోకల్ డిస్ట్రిక్ట్ కింద ఇక్కడ ఒకటే డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది, లేదా వేరే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు 10th క్లాస్ డీటెయిల్స్ అనమాట. అంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు, మీరు ఏ మీడియంలో చదివారు, అలాగే దానికి సంబంధించి బోర్డు ఏముంది 10th క్లాస్ బోర్డు, అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంది, అలాగే డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ది, అలాగే సేమ్ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇంటర్మీడియట్ కూడా సేమ్ డీటెయిల్స్ ఇది మీరు అక్కడ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ మీడియం అడుగుతుంది. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తుంటే అన్ని పోస్టులకి ఇక్కడ వస్తుంది. ఎదురుగా మీకు సెలెక్ట్ మీడియం అని చెప్పేసి ఆప్షన్ అడుగుతుంది. క్వశ్చన్ పేపర్ మీడియం అని చెప్పేసి సెలెక్ట్ అని ఉంటుంది. సో మీరు అక్కడ తెలుగు లేదా కన్నడనా లేదా ఉర్దా అని చెప్పేసి ఆప్షన్స్ వస్తాయి. మీకు ఏది కన్వీనియంటో అది పెట్టుకోండి. ఒకటి ఇంగ్లీష్ మీడియం అయితే పక్కా వస్తుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మీకు ఇంగ్లీష్ స్లాష్ అని ఉంది కదా, ఇంగ్లీష్ అనేటువంటిది కామన్ ఒక లాంగ్వేజ్. అలాగే ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ కింద మీకు తెలుగు ఉంటుంది ఆప్షన్, కన్నడ ఉంటుంది, అలాగే ఉర్దూ ఉంటుంది, అలాగే హిందీ కూడా ఉంటుంది. కాబట్టి మీ ఆప్షన్గా మీకు ఏది ఈజీ అనిపిస్తే అది పెట్టుకోండి. తప్పకుండా అయితే మీరు ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మనకు చేసుకున్నట్లయితే తెలుగు మీడియం అంటే తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి. మీకు క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంలో వస్తుంది. సో ఇలాగ ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్నిటికీ సేమ్ అదే ప్రాసెస్ అడుగుతుంది, అది చేసేసుకోవడమే. అది అయిపోయిన తర్వాత మనం స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకు కింద ఇలాగ క్వాలిఫికేషన్స్ సంబంధించి అడుగుతుందన్నమాట. అంటే మీరు ఎన్ని పోస్టులకు సెలెక్ట్ చేసుకున్నట్లయితే పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సపోజ్ మీరు స్కూల్ అసిస్టెంట్స్ సంబంధించి అప్లై చేస్తారనుకోండి. సో ఆ పర్టికులర్ సబ్జెక్టులలో మీరు బీఏ చేసి ప్లస్ ఏ కోర్సులలో వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి లేదా అని చెప్పేసి అక్కడ క్లియర్గా అడుగుతుంది. సో అన్నిటి మీద ఇక్కడ చూడండి నేను చెప్తున్నాను కదా, ఇలా మీకు డిస్ప్లే అయితే పోస్టులో ఎన్ని సెలెక్ట్ చేసుకుంటారో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి నేను ఇక్కడ బ్లూటిక్ పెట్టేసి ఎంఎన్ కనిపిస్తుంది కదా, అలా మీకు డాట్స్ వస్తాయి. ఆ డాట్స్ దగ్గర మీరు చెక్ బాక్స్ కంపల్సరీ పెట్టాల్సిందే. చెక్ బాక్స్ ఎన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే అన్ని చెక్ బాక్సుల కింద వస్తూ ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఉదాహరణకి ఒకటే చూపిస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. టెట్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని పోస్టులకు సంబంధించి ఇక్కడ వస్తాయి. ఆ పోస్టులకు ఎదురుగా మీరు టెట్ మంత్ ఇయర్ ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు మీరు పాస్ అయ్యి ఉంటే ఒకవేళ ఇంతకుముందు రాస్తుంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఎస్ ఆర్ నో అని చెప్పేసి. ఎస్ అని వస్తే కనుక ఇక్కడ మీకు టెట్ ఆల్రెడీ ఏ ఇయర్లో జరిగే అన్ని క్లియర్గా అన్నీ వస్తాయి. 2018 తర్వాత 2020, 2022, 2016 అని చెప్పేసి సంథింగ్ అన్ని డీటెయిల్స్ వస్తాయి. అందులో మీరు ఎప్పుడైతే ఏ ఇయర్లో రాస్తుంటారో ఆ ఇయర్ సంబంధించిన టెట్ సంబంధించి మంత్ అండ్ ఇయర్ అక్కడ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, సో టెట్ దగ్గర ఫర్గాట్ లాగిన్ ఐడి అని చెప్పేసి అక్కడ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫర్గాట్ లాగిన్ ఐడి దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి అక్కడ సెక్రటరీ నెంబర్ ఇచ్చేసినట్లయితే మీ యొక్క టెట్ ఎప్పుడెప్పుడు రాసారని క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి అక్కడ నుంచి మీరు అది చూసేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రెడ్ కలర్లో న్యూ అని చెప్పేసి బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ ఫర్గాట్ లేకుంటే నో హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ ఐడి అని చెప్పేసి 2017, 2018 అలాగే ఆగస్ట్ 2022 అలాగే ఫిబ్రవరి 2024 అని చెప్పేసి. సో జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎదురుగున్నటువంటి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళు ఎంటర్ క్యాప్చర్ అడుగుతుంది. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఈ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఎంటర్ చేసి మీరు గెట్ డీటెయిల్స్ అన్నట్టయితే కనుక మీరు ఎప్పుడెప్పుడు టెట్ రాస్తారో దానికి సంబంధించి ఐడి క్యాండిడేట్ ఐడి కానివ్వండి హాల్ టికెట్ నెంబర్ కానీ వస్తుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోబాకంటే మన యొక్క క్యాండిడేట్ ఐడియే మన యొక్క హాల్ టికెట్ నెంబరు. మీరు గుర్తుపెట్టుకోండి, మాకు హాల్ టికెట్ నెంబర్ లేదు క్యాండిడేట్ ఐడియా ఉందని చెప్పేసి చాలా టెన్షన్ పడుతుంది. అది ఎటువంటి టెన్షన్ పెడవాకండి. మీరు మీ యొక్క క్యాండిడేట్ ఐడియా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు అది మీరు అక్కడ గుర్తుపెట్టుకొని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం అక్కడ వెళ్ళి చూద్దాం. అప్లై చేసి
చేసేసి ఇక్కడ ఎంటర్ చేయడమే. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ కనుక మళ్ళీ ఎవరైతే టెట్కి ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో లేదా ఎవరైతే స్కోర్ ఎక్కువ చేసుకోవడానికి కోసం అప్లై చేస్తున్నారో టెట్కి ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఉంటుంది. మీరు ఫిబ్రవరి 2024 టెట్కి అప్లై చేసామా, ఎస్ అయితే ఎస్, లేతే నో. ఎస్ అయితే కనుక ఇక్కడ మీకు ఎదురుగా నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఉంటుంది. సార్ మాకు ఇంకా హాల్ టికెట్ నెంబర్ రాలేదు, మరి ఎలా అంటే క్యాండిడేట్ ఐడి ఉంటుంది కదా, ఆ క్యాండిడేట్ ఐడి నెంబరే మీరు అక్కడ ఇచ్చేసినట్లయితే మీ యొక్క ఇలా ఎన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే అన్నిటికీ అలా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి అప్లోడింగ్ పార్ట్ అనేది వచ్చింది. సో మన యొక్క ఫోటో అని చెప్పి చెప్పుకున్నాం కదా, ఆ ఫోటోకి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూడండి, సైన్ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఫస్ట్ ఒక పేపర్ మీద ఫోటో అతికిచ్చి ఆ ఫోటో కింద మీ యొక్క సైన్ చేసేసిన తర్వాత బ్లాక్ ఇంక్లో దాన్ని ఒక ఫోటో కింద ఎడిట్ చేసుకోవాలి. అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అది 150 కేబీలలో అంటే 150 కేబీ లోపల అయితే ఉండాలి. అదే క్లియర్గా ఉండాలని చెప్పేసి అంటున్నారు. క్లియర్గా ఉండేసి ఇక్కడ డైమెన్షన్ అనేది ఇచ్చారు చూడండి. యూజ్ ఫైల్ అని అనగానే మన యొక్క ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయండి. ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద మీ యొక్క ఫోటో అలాగే ఆ ఫోటో కింద సిగ్నేచర్ కూడా డిస్ప్లే అవ్వాలి. రెండు ఒకేసారి డిస్ప్లే అవ్వాలి. సపరేట్గా ఫోటో సిగ్నేచర్ డిస్ప్లే అవ్వదు. ఒకే దాంట్లోనే మీకు ఫోటో మరియు సిగ్నేచర్ రావాలి. ఇది అప్లోడ్ చేసిన తర్వాత మీకు చూడండి కింద మనకు డూ యూ పొసెస్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ది నోటిఫికేషన్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే మీకు నోటిఫికేషన్ ఇచ్చిన విధంగా మీకు ఎలిజిబిలిటీ ఉందా, మీరు ఆ ఎలిజిబిలిటీకి అన్ని మ్యాచ్ అవుతున్నారా, కరెక్ట్గా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఎస్ అని చెప్పేసిన తర్వాత కింద ఇక్కడ మనకు ఐ యాక్సెప్ట్ ది అబౌవ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు కదా, ఈ డిక్లరేషన్ సంబంధించి ఇక్కడ మీరు టిక్ ఇచ్చేసిన తర్వాత మీరు సబ్మిట్ ఫామ్ అని చేసినట్లయితే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసాం కదా. సో మళ్ళీ ఏ టైంలో అప్లై చేయాలి చెప్తాను చెప్పాను కదా. ఏ టైంలో చేస్తే మనకు సమస్య రాదు, అంటే ఈజీగా మనం అప్లై చేసేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అని చెప్పాను కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. కింద మీకు ఇక్కడ ఫోటో కింద ప్రివ్యూ సబ్మిట్ ఫామ్ అని చేస్తారు కదా, సబ్మిట్ ఫామ్ దగ్గర కింద చూడండి టైం. ఈ టైం ఏదో చూడండి ఆల్మోస్ట్ మనకు 11 o'clock అనమాట, అంటే నైట్ 11 o'clock. అంటే మీరు హాయిగా మీ యొక్క ప్రిపరేషన్ చేసుకొని టెన్షన్ లేకుండా తిన్న తర్వాత డిన్నర్ అయిన తర్వాత రాత్రి భోజనం అయిన తర్వాత మీరు 9 o'clock అంటే 9 గంటలకు అట్లా కూర్చున్నట్లయితే ఈజీగా మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా కూల్గా అన్ని దగ్గర పెట్టుకొని ఏవైతే నేను డాక్యుమెంట్స్ అని చెప్పానో అవన్నీ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేసేయడానికి కూర్చున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఎక్కడ ల్యాగ్ లేకుండా ఈజీగా సాఫీగా సాగిపోతుందండి. సో ఇది నేను చెప్పాలనుకున్నది. సో చాలా హెల్ప్ అవుతుందండి. సో ఎందుకంటే పొద్దునంతా కష్టాలు పడి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఇక్కడ మళ్ళీ ఆ డాక్యుమెంట్ లేదని చెప్పేసి అక్కడ ఇక్కడ తిరగడానికి టైం అయిపోతుంది. మనకు అసలే చదువుకోవడానికి టైం లేదంటే మళ్ళీ అందులో ఈ టైం వేస్ట్ ఒకటి, అందులో ఇంకోటి మనకు దగ్గర పడుతుంది. కాబట్టి మనం లాస్ట్ మూమెంట్లో కూడా ఆగడం కూడా మంచిది కాదు. ఫీ పేమెంట్ వచ్చేసి మనకు 21st లాస్ట్ డేట్ అండి. సో ఈరోజు మనకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 19th February. సో నేను చేసేటప్పటికి మీరు ఇప్పుడు చూసినట్లయితే కూడా మీరు ఎటువంటి ఏం లేకుండా మీరు నైట్ టైంలో చేసేసినట్లయితే ఈజీగా చేసేయచ్చండి. ఇంకా చెప్తాను కదా, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మీరు సాఫీగా అయితే అప్లికేషన్ వేసేయచ్చు. మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇది మనకు ఏపీడిఎస్సి 2024కి సంబంధించి అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే అండి. సో మీకు ఇప్పటి వరకు కూడా చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, చాలా మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్స్ అనేది ప్రతిదీ మీకు రిప్లై ఇస్తాను నేను. సో అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.